6 ఫీట్లు ఉంది ఇది. ఇప్పుడు అయితే చూడు, నా పని అయితే చూడు. ఎందుకంటే 24 కిలోమీటర్లు 54 నిమిషాలు చూపిస్తుంది. 266 రూపాయలు చూపిస్తుంది ఇందులో. అన్న 350 రూపాయలు ఇస్తా అన్నాడు. 350 అన్న. 232 మేడం. వెన్నలే వెన్నలే నాకెంత ఇచ్చిండో తెలువలే తెలువలే తెలువలే. తెలిసింది. హైలైట్ ఏంటంటే 10 కిలోమీటర్ రైడ్కి 67 రూపాయలు ఇచ్చిండు. నాకు ఎంత చిరాకు వచ్చిందంటే ఆ చండాలమైన అమౌంట్ నా వల్ల కాక అప్పుడే ఇంటికి వచ్చిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. 30 డేస్లో 60K మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 9. ఈరోజు డేట్ వచ్చేసి 21 శుక్రవారం. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్న ఇంటికాడ నుంచి. నిన్న డే 8 మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇలా డే 9 అట్లేం కావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఇంకోటి ఏంటంటే ఓలా కొడతలేను, ఓన్లీ ర్యాపిడో, ఊబర్, పోటర్ మాత్రమే కొడతా. ఒకవేళ అవసరం పడితే ఓలా కొడతా, లేకపోతే ఓలా కొట్టాను, ఎందుకంటే అమౌంట్ తక్కువ అయిపోయింది కదా అట్లా అని చెప్పేసి. ఇప్పుడైతే ఈ 3 ఆన్ చేసి పెట్టినా. ఏది ర్యాపిడో, ఇంకా పోటర్, ఇంకా ఊబర్, ఈ 3 ఆన్ చేసి పెట్టినా. ఎందులో మంచి రైడ్ పడుతుందో అది యాక్సెప్ట్ చేస్తా. రైట్, మరి ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఒక 5-10 నిమిషాలు చూస్తా. ఇప్పుడు ఇక్కడ ఏమైనా రైడ్లు పడ్డాయనుకో ఓకే, ఏం రైడ్లు పడకపోయినాయి అనుకో చక్కగా సైనిపూర్కి వెళ్ళిపోతా. రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోర్రి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. రైట్, మరి ఫస్ట్ రైడ్ ఏది పడుతుందో చూద్దాం. ఏదైనా మంచి రైడ్ పడదు అనుకో ఓకే, రైడ్ పడిపోయింది అనుకో చక్కగా సైనిపూర్కి వెళ్ళిపోతా. రైట్, మరి బండి మీద వెళ్దాం. 43 మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్ మా, ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. 38 రూపాయలు వచ్చినాయి మనకు. ఓలాలో రైడ్ పడుతుంది, యాక్సెప్ట్ చేయ. ఏం చేసిన అంటే ఇందాక 7ంటికి ఆన్ చేసిన కదా ఇంటికాడ. 7ంటికి ఆన్ చేసి 7 పోదాకా ఇంటికాడనే కూర్చున్నా. ఏమైనా రైడ్ పడితే వద్దామని చెప్పేసి. పడతలేవు సరే అని చెప్పి అప్పుడే మెల్లగా సైనిపూర్ బయలుదేరి వస్తుంటే మన కాపడకి వచ్చినాక ఒప్పు కూడా గుంచి పిస్తాబాద్ బ్యాక్ సైడ్ వేసిండు. 3.5 కిలోమీటర్లు. ఒక్క నిమిషం, ఏదేదో పడుతుంది. 25 కిలోమీటర్లు 230 రూపాయలు చూపించింది. యాక్సెప్ట్ చేసిన, పోదాంపా ఓలాలా. ఒప్పు కూడా గుంచి పిస్తాబాద్ బ్యాక్ సైడ్ వేసిర్రు. అయితే అది యాక్సెప్ట్ తీసుకొని వచ్చేసిన. చిన్న రైడు ఏం చేయాలి, సరే ఏదో ఒకటి పికప్ దగ్గరనే ఉంది అట్లానే యాక్సెప్ట్ చేసిన. మనం ఏంటంటే లాంగ్ రైడ్లు యాక్సెప్ట్ చేస్తాం కదా, చిన్న రైడ్ అయినా పర్లేదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. దానికి మనకి ఎంత 40 ఎంత గుర్తు మర్చిపోయాను గ్యాప్లో. ఈ రైడ్ పడగానే ఆ రైడ్ గురించి మర్చిపోయాను నేను. మనకైతే 38 రూపాయలు వచ్చినాయి 4 కిలోమీటర్లకి. ఫస్ట్ రైడ్ దింపేసిన. ఇప్పుడు సెకండ్ రైడ్కి పోతున్నా. గ్యాప్లో ఏం చేసిన అంటే ఓలాలో మన రైడ్లు మంచిగా పడితే యాక్సెప్ట్ చేద్దాము, లేకపోతే లేదు ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ ఏమంటే అమౌంట్ అటు ఇటు అయ్యిందని చెప్పేసి ఆన్ చేసి పెట్టినా. అప్పటి నుంచి ఏం పర్లేదు, చిన్న రైడ్లు పడుతున్నాయి. లైట్ వదిలేసిన. ఇప్పుడు పడ్డది 25 కిలోమీటర్లు 230 సంథింగ్ చూపించింది. ఓకే పర్లేదు ఈ మాత్రం ఇస్తే. ఎందుకంటే నేను నిన్న 26 కిలోమీటర్లు పోయినా 211 రూపాయలకి, అంటే 221 రూపాయలు చూపించింది నాకు రైడ్ పడ్డప్పుడు. కాకపోతే నాకు వచ్చేసి ఎంత ఇచ్చిండు, 211 రూపాయలు ఇచ్చిండు డ్రాప్ అయిపోయినాక. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఊబర్లా అది మోటో సేవరు, ఇప్పుడు ఓలాలో 232 రూపాయలు ఇచ్చిండు. ఇందులో నుంచి ట్యాక్స్ కట్ కాగా మనకేం తెచ్చారు అనేది రైడ్ కంప్లీట్ అయిపోయినాక చూద్దాము. ఫస్ట్ అయితే పోయి కస్టమర్ని ఎక్కించుకుంటా. మేడం ఓలానా, ఇటే వెళ్ళాలా? ఓటీపీ మేడం 4970. ఎక్కండి మేడం. పికప్ అయిపోయింది. 25 కిలోమీటర్లు 57 నిమిషాలు చూపిస్తుంది. వెళ్ళిపోదాం. ఆడ పడదాం మనకు తెలియదు కానీ, అంటే ఏరియా పేరు నాకు తెలియదు. 25 కిలోమీటర్లు అయితే పడ్డది. 232 మేడం. థ్యాంక్ యూ మేడం. అయిపోయింది మామ, 232 రూపాయలు. ఇప్పుడు ఈ మేడం తీసుకొని వచ్చినా మనం. ఒక్కసారి ఇప్పుడు రైడ్ కంప్లీట్ అయిపోయింది కదా, మనకి ఎంత ఇచ్చిండు మర్చిపోయినా. నాకు ఇది చూపెట్టదేమో. మధ్యలో కొన్ని రోజులు కొట్టలే కదా మనకు ఓలాలో, ఈ మధ్య సగం రైడ్లు వాళ్ళలేదు, అట్లా నేను మర్చిపోయినా. స్క్రీన్ షాట్ పెడుతున్నాడు. 25 కిలోమీటర్లకి మనకు వచ్చేసి 231.80 ఇచ్చిండు. అంటే ఆల్మోస్ట్ 232 రూపాయలు మనం కస్టమర్ దగ్గర తీసుకున్నాం కదా, ఫుల్ అమౌంట్ మనకే ఇచ్చిండు. ఇగో 10 కిలోమీటర్లకి 72 రూపాయలు అంట. ఇట్లా పడితే యాక్సెప్ట్ చేయను నేను. ఇప్పుడు ఊబర్ ఇంకా ర్యాపిడో 2 ఆన్ చేసి పెడతా, పోటర్ కూడా ఆన్ చేసి పెడతా. నెక్స్ట్ రైడు ఏది పడుతుందో చూస్తా. ఏదైనా మంచి రైడ్ పడితే యాక్సెప్ట్ చేస్తా, చిన్న రైడ్ పడితే యాక్సెప్ట్ చేస్తా. కాకపోతే ఏంటంటే పికప్ దగ్గర ఉండాలి, అది ఒక్కటి చూసుకుంటా. రైట్ మా, మనకు రైడ్ పడ్డది ర్యాపిడోలో 3వది ఇది. ఇందాక కస్టమర్ దింపేసి అన్నీ 10 నిమిషాలు వెయిట్ చేసిన, రైడ్లు ఏం పడతలేవు. ఇక అటు సైడ్ పోదామా ఇటు సైడ్ పోదామా అని చెప్పి చూస్తున్నా. అంటే అటు సైడ్ అంటే ఆరంగర్ చౌరస్తా ఉంది, ఇటు సైడ్ వచ్చేసేమో మన చార్మినార్ ఏ రూటు. సరే అయితే ఇటు సైడ్ వద్దాం, ఓల్డ్ సిటీ సైడు. ఇటు పోతే రైడ్లు పడతాయి కదా అని చెప్పేసి. ఇలా ఓలాలో పడుతున్నాయి రైడ్లు, మంచిగా పడుతున్నాయి. 18 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు. కాకపోతే ఏంటంటే అమౌంట్ చాలా తక్కువ వచ్చింది. 18 కిలోమీటర్లకి 120 రూపాయలు వస్తుంది. 14 కిలోమీటర్లకే 80 రూపాయలు వచ్చింది. వాడు యాక్సెప్ట్ చేస్తాడు, అందుకే యాక్సెప్ట్ చేయలేదు.
పొద్దుగాల అంటే అది 25 కిలోమీటర్లకి 230 రూపాయలు చూపించింది. పర్లేదు అని యాక్సెప్ట్ చేసిన. మరి అంత తక్కువ ఇస్తే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు, అందుకే యాక్సెప్ట్ చేయలే. ఇటు పోతుంటే 1.5 కిలోమీటర్ పికప్ పడ్డది, 9 కిలోమీటర్ డ్రాప్ పడ్డది. యాక్సెప్ట్ చేసిన, పోయి కస్టమర్ని ఎక్కించుకుందాం. ర్యాపిడో నాన్న 7745 ఇటే వెళ్ళాలా? రైట్ మా పికప్ అయిపోయింది. 9 కిలోమీటర్లు 28 నిమిషాలు చూపిస్తుంది. 107 అన్న. థ్యాంక్స్ అన్న. 3వ రైడ్ కంప్లీట్. 107 రూపాయలు తీసుకున్నాం కస్టమర్ దగ్గర నుంచి. కానీ మనకెంత ఇస్తాడో చూడాలి. వెన్నలే వెన్నలే నాకెంత ఇచ్చిండో తెలువలే తెలువలే తెలువలే. తెలిసింది. 99 రూపాయలు ఇచ్చింది మా మనకి. 9 కిలోమీటర్లకి 99 రూపాయలు. ఓకే, వర్త్ వర్మ వర్త్. రైట్ మా మనకు ఊబర్లో పార్సల్ పడ్డది. 12 కిలోమీటర్లు 110 రూపాయలు అమౌంట్ చూపించింది. ఫస్ట్ మైల్ వచ్చేసి జస్ట్ 1/2 కిలోమీటరే ఉంది. నాకు అన్నం నింపేసిన తర్వాత ఆ నుంచి మెల్లగా ఏమైనా రైళ్లు పడతాయేమని చూసుకుంటా చక్కగా రాణియానికి వచ్చేసిన. రాణియానికి వచ్చినాక బాలనగర్ పడ్డది 12 కిలోమీటర్లు. పోయి పికప్ చేసుకుందాం అన్న. ఊబర్ పార్సల్. ఓకే అన్న. రైట్ మా పికప్ అయిపోయింది. చిన్నది ఒక బాక్స్ ఇచ్చిర్రు, ఇది తీసుకుని వెళ్ళిపోదాం. బాలనగర్ పోవాలి మనం ఇప్పుడు. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇది? 12 కిలోమీటర్లు 34 నిమిషాలు చూపిస్తుంది. రైట్ మా మనకి ఇంకొక పార్సల్ పడ్డది. ఇప్పుడు ఏంటంటే మనం ఊబర్లో పార్సల్ పికప్ చేసుకుని పోతున్నాం కదా, అది పికప్ చేసుకొని పోతుంటే పోటర్ అప్పటికే ఆన్ చేసింది కదా, పోటర్లో ఇంకో పార్సల్ పడుతుంది. యాడికని చూస్తే జీడిమెట్ల కనిపించింది. మనం బాలనగర్ నుంచి జీడిమెట్ల దగ్గరనే ఉంటుంది కదా, యాక్సెప్ట్ చేసిన. వస్తుందా రాదా అనుకున్నా, చూసిన 10 సెకండ్లు టైం పడుతుంది మనకి. తర్వాత వస్తే యాక్సెప్ట్ చేద్దాం, లేకపోతే వెళ్ళిపోదాం అని అనుకున్నా. యాక్సెప్ట్ చేసిన, వచ్చింది. పోయి పార్సల్ పికప్ చేసుకుని వచ్చిన. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ బాలనగర్ ఇచ్చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ మనం పికప్ చేసుకున్నాం కదా. ఇది ఇచ్చేసి తర్వాత మనం పోటర్కి వెళ్ళిపోదాం. ఇదిగో అన్న 153 అన్న. థ్యాంక్స్ అన్న. అయిపోయింది మామ 153 రూపాయలు. కానీ మనకెంత వచ్చిందో తెలియదు. గ్యాప్లో ఇంకో పార్సల్ పడ్డది, అది కూడా యాక్సెప్ట్ చేసిన. జస్ట్ అన్నతో మాట్లాడుతున్నా, గ్యాప్లో ఇంకోటి పడ్డది, అది ఊబర్లో పార్సల్. ఓల్డ్ పోయిన పర్లేదు చూపించింది. 12 కిలోమీటర్ 13 కిలోమీటర్లు. ఇప్పుడు మనం పోటర్ డెలివరీ ఇవ్వాలి. కాకపోతే ఏం చేస్తా అంటే ఇప్పుడు ఊబర్లో ఇంకొకటి యాక్సెప్ట్ చేసినాం కదా పార్సల్, ఫస్ట్ పోయి పికప్ చేసుకుంటా పార్సల్ది. ఎందుకంటే ఇది 1/2 కిలోమీటర్ ఎంత ఉంది. ఇది పోయి పికప్ చేసుకొని తర్వాత పోటర్ డెలివరీ ఇచ్చేసి మళ్ళా ఊబర్కి పోతా. ఎవరన్నా ఇంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది మొత్తం. కానీ ఓ పద్ధతిలో లైన్గా పోయింది అనుకో, ఏం కన్ఫ్యూజింగ్ ఉండదు. ఊబర్ అన్న ఇట్నే పెట్టాలా? వీటిని ఒక్క నిమిషం అన్న. ఆ బ్యాగ్లో పడితే బ్యాగ్లో పెడతా. ఓకే, ఒకదాన్ని ఒకటి పెట్టిరా, పక్కన పెడితే ఇలా పడుతుంది. అంత పైకి లేవదు కదా బ్యాగు. పట్టదు, పక్కన పెడితే బెస్ట్ కదా. నాకు ఇబ్బంది అవుతుంది. మీరు బాగానే పెడతారు. నేను జస్ట్ స్పీడ్ బ్రేక్ ఎక్కి దిగా టపక్క ముందుకు వెళ్ళిపోతుంది, లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళదు. బ్యాగ్ ఉండేదే ఎక్కువ తీసుకున్నాను నేను. ఇంకా చినిపోతుంది అది. నా బ్యాగ్ చిన్నది అంటున్నా. ఇప్పుడు ఇది మీరే పెట్టిర్రు, నేనైతే ఏం పెట్టలేదు. ఓకేనా? మళ్ళీ ఏమైనా ఉలికిపోతే మీకే సంబంధం. నేను మెల్లగా తీసుకుపోతాను, నాకేం బాధలేదు. ఇది పేమెంట్ అక్కడనే ఇస్తారా, మీరు ఇస్తారా? అక్కడనే ఇస్తారా? ఓకే అన్న. రైట్ మా పికప్ చేసుకున్నా. అలా కర్రీస్ ఉన్నాయంట. నేను ఇట్లా పెడదామని చూస్తుంటే అన్ననే అల్ల పెడుతున్నాడు. అందుకే అంటున్నా, అది ఉరికిపోయింది అనుకో మీకే సంబంధం, నాకేం సంబంధం లేదని. ఏదో అట్లా జోక్ చేసిన అంతే మా. మనం జాగ్రత్త తీసుకుపోవాలి మా. మన దగ్గర ఉన్నంత వరకు, మనం ఏదైనా పార్సల్ తీసుకోబోతున్నాం అనుకో, మన దగ్గర ఉన్నంత వరకు మనమే చూసుకోవాలి. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు మనం ఫస్ట్ పోటర్ డెలివరీ చేయాలి కదా. ఇది పోటర్ ఉంది. ఒకసారి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది దీని నుంచి? 3.2 కిలోమీటర్లు ఉంది. 7 నిమిషాలు చూపిస్తుంది. మీరేనా అన్న? పోటర్ కదా. 117 అయింది. 120 రూపాయలు ఇచ్చిండు. 125 అన్న. థ్యాంక్స్ అన్న. 125 మేడం. వచ్చింది మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్ మా మనకు పోటర్లు ఇంకొకటి పార్సల్ పడ్డది. ఇక్కడ కనిపిస్తుందా? 6 ఫీట్లు ఉంది ఇది. ఇప్పుడు ఇది తీసుకొని పోవాలి. అమ్మ ఫస్ట్ 6 ఫీట్లు అనగానే అమ్మ బాబోయ్ నాకు వద్దు ఈ రైడు, నేను క్యాన్సిల్ చేసుకుంటా అని అన్నా. కాకపోతే అమౌంట్ చెప్పిన తర్వాత సరే తీసుకుపోతా. అమ్మో ఫస్ట్ అమౌంట్ మనకు మెయిన్ ముఖ్యం. ఇగో 266 రూపాయలు చూపిస్తుంది నాకు.
నాకేందంటే 266 రూపాయలు చూపిస్తుంది. మామూలుగా ఒక సైజు వరకు ఉంటే తీసుకుపోదాం అనుకున్నా. యాప్లో 6 ఫీట్లు అన్నాడు. 6 ఫీట్లు అనగానే అమ్మ బాబాయ్ నాకొద్దు, రైడ్ వద్దు, ఆ పార్సల్ వద్దు అని చెప్పేసి కస్టమర్ చెప్పేద్దాం అనుకున్నా. యాప్లో అన్ననే నేను ఒక మాట చెప్పే లోపే అన్ననే ఒక మాట అన్నాడు, తమ్ముడు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు, నువ్వేం బాధపడకు, 6 ఫీట్లు ఉందని చెప్పేసి అన్నాడు. అమ్మా ఎంత అని అడిగితే 350 చెప్పిన. సరే తమ్ముడు తీసుకోమో, వాళ్ళు ఇస్తారు నీకు, ఏం టెన్షన్ తీసుకోకు, అమౌంట్ తక్కువ ఇస్తారని చెప్పేసి నువ్వైతే తీసుకోపో అన్నారు. రైట్. అయ్యో నేను పికప్ చేసుకోలేదు చూడు, పోతూనే ఉన్నా అట్లా వాడి. లొకేషన్ పెడితే ఏందబ్బా మళ్ళీ ఈడికేస్తుందని చూస్తున్నా. నాకేందంటే పటు పోవాలా ఇటు పోవాలా ఎంత పోవాలో తెలియదు నాకు. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నాకు ఇప్పుడు? అవుతుంది చూడు, నా పని అవుతుంది చూడు, ఎందుకంటే తక్కువ దూరం లేదు. ఇక మ్యాప్ పెడతా, అది స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడు. 24 కిలోమీటర్లు 54 నిమిషాలు చూపిస్తుంది. వెళ్ళిపోదాం పామావ. నేనేమనుకున్నా అంటే హోటల్లో పార్సల్ పడ్డప్పుడు దిల్సుకున్నవారు చూపించింది. ఓకే పార్సల్ చిన్నగా ఉంది అనుకో, దాంతో పాటు ఇంకేదైనా తెచ్చుకోదాం తీ అనుకున్నా. కాకపోతే దీనికే మనకు ఎక్కువ అమౌంట్ వస్తున్నాయి కదా, ఎక్స్ట్రా అమౌంట్. మళ్ళీ ఇంకోటి వేరే ఎందుకు అవసరం లేదు, వెళ్ళిపోతాయి చక్క. ఒకవేళ ఇప్పుడు ఇంకొక రైడ్ యాక్సెప్ట్ చేసినా కానీ కస్టమర్ ఎక్కిండు అనుకో ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి పార్సల్ అయితే ఏం కాదు, కానీ ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటుంది ఇప్పుడు నేను. ఇది మనకు ఇప్పుడు ఒకటి పడ్డది కదా, 266 రూపాయలు చూపిస్తుంది ఇందులో, అన్న 350 రూపాయలు ఇస్తా అన్నాడు. కాబట్టి నో ప్రాబ్లం, వెళ్ళిపోదాం. ఇది అన్న 350 అన్న. థ్యాంక్స్ అన్న. అయిపోయింది మా డెలివరీ. 266 రూపాయలు అమౌంట్. కాకపోతే మనం ముందుగా మాట్లాడుకున్నాం కాబట్టి 300 రూపాయలు తీసుకున్నా. 350 రూపాయలు తీసుకున్నా. అమ్మ బాబోయ్ వెళ్ళిపోదామా ఈ నుంచి? ఎటు పోదాం? ఫస్ట్ మనం ఏడున్నామో తెలియదు. ఫస్ట్ నేను ఏడున్నానో తెలిస్తే ఎటు పోవాలో చూసుకోవచ్చు. నేను ఏడున్నానో తెలియకపోతే ఎటు పోవాలో ఎట్లా చూసుకుంటాం? మళ్ళీ ఒక మంచి రైడ్ పడ్డది అనుకో, పెద్ద రైడు యాక్సెప్ట్ చేస్తా. లేదంటే చిన్న చిన్న రైడ్లు అయినా సరే పికప్ దగ్గర ఉంటే చాలు నాకు. ఇది ఆన్లైన్ పేమెంట్ చూపిస్తుంది. నాకు అమౌంట్ ఎంత కూడా తెలియదు నాకు. థ్యాంక్స్ అన్న. 67. థ్యాంక్ యూ. రైట్ మా మొత్తానికి ఇంటికి వచ్చేసిన. ఇందాక తెలుసుకున్నా అట్లా అది పార్సల్ ఇచ్చిన తర్వాత ఆ నుంచి ఒక 20 నిమిషాలు కూర్చున్నాడా. 20 నిమిషాలు కూర్చుంటే ఎల్బీ నగర్ నుంచి ఇటు మన ఏమంటారు బోడుప్పల్ అటు పడ్డది. అటు పోయినా బోడుప్పల్లో ఒక 10 నిమిషాల నుంచి ఉన్నా, ఏమన్నా రైడ్ పడుతుందేమో అని. పడక ఇక ఓలాలో పడ్డది. ఎందుకు అప్పటికే టైం ఎంత 4 అవుతుంది. సరే ఇంటికి వెళ్ళిపోదాము, మన ఇంటి సైడ్ ఏమైనా పడితే యాక్సెప్ట్ చేద్దామని చెప్పేసి ఓలా ఆన్ చేసిన. ఇక ఓలాలో ఆన్ నుంచి మోలాలి పడ్డది. హైలైట్ ఏంటంటే 10 కిలోమీటర్ రైడ్కి 67 రూపాయలు ఇచ్చిండు. నాకు ఎంత చిరాకు వచ్చిందంటే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది నాకు ఇలా ర్యాపిడోలో రైడ్లు పడతలేవు, పోర్టర్లో రైడ్ పడతలేవు, ఊబర్లో పడతలేవు. అట్లా అని చెప్పేసి అది యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు నేను ఓలా కూడా యాక్సెప్ట్ చేయకపోయినా అనుకో 10 కిలోమీటర్లు ఖాళీ రావాలి. ఏ నుంచి బోడుప్పల్ నుంచి నేను ఇంటి దాకా మొత్తం 15-20 కిలోమీటర్లు ఖాళీ రావాలి. ఎందుకు ఖాళీ వచ్చాడు అని చెప్పేసి 67 రూపాయలు ఆ రైడ్ యాక్సెప్ట్ చేసిన. అది ఆ మేడం దింపేసి పిస్తావు కాడ 10 నిమిషాల నుంచిన. ర్యాపిడో మోతలేదు, ఊబర్ మోతలేదు, పోర్టర్ మోతలేదు, ఓలా ఒకటే మోతుంది. ఆ చండాలమైన అమౌంట్ నా వల్ల కాక అప్పుడే ఇంటికి వచ్చిన. ప్రజెంట్ టైం వచ్చేసి 5:07 అవుతుంది. ఒకసారి మనము ఎంత చేసామని చూసుకుందాము. ఇలా మొత్తం 4 యాప్లలో కొట్టిన, ఒక్క ఓల్టా వదిలేసి మొత్తం 5 యాప్లు మన దగ్గర ఉన్నాయి. ఇగో 4 ఇది 1 ఇది, మొత్తం మన దగ్గర 5 యాప్లు ఉన్నాయి. ఈ 5 యాప్లల్లో నేను కొట్టింది ఈ 4 యాప్లే. ఇప్పుడు లైన్గా ఒక్కొక్క దాంట్లో ఎంత ఎర్న్ చేసినో చూసుకుందాం. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లైన్గా లెక్కేద్దాం. ఫస్ట్ ఏముంది, ఊబర్ ఉంది. ఊబర్లో ఎంత కొట్టినాం మనం? 305 రూపాయలు కొట్టినాం. 305 ప్లస్ ఊబర్ వెళ్ళిపో. తర్వాత ఓలా లాస్ట్ లెక్క పెడతా. ర్యాపిడోలో వచ్చేసి 198 ప్లస్ తర్వాత వచ్చేసి పోర్టర్లో ఎంత కొట్టినాం? పోర్టర్లు వచ్చేసి 360 రూపాయలు కొట్టినా. ఇక్కడ కనిపిస్తుందా? 2 రైడ్లు 360. కాకపోతే ఇందులో ఏంటంటే నేను ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నాను కదా, అది కూడా యాడ్ చేయాలి. 360 అంతేనా? ఇది తీసేసాయి. తర్వాత ఇది ర్యాపిడో అయిపోయింది కదా. ఓలాలో ఏంటంటే మాన్యువల్లో లెక్కేసుకోవాలి. ఏమైనా చూపిస్తే బాగుండు. అందరికి ఏంటంటే ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది, నాకు చూపెట్టదు. అదేందో ఏమో. నేను ఎన్ని కొట్టిన రైడ్లో 21. ఇది క్యాన్సిల్ అయిపోయింది. పొద్దుగాల
ఇది పొద్దుగాల ఫస్ట్ రైడ్, ఇది చూపిస్తలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. యాక్సెప్ట్ చేసిన క్యాన్సిల్ అయిపోయింది. లైట్ తీసుకున్నా. తర్వాత ఇది కనిపిస్తుందా, 231.66 231 ప్లస్ ఓయమ్మ ఇంత కొట్టిన చూసాను నేను. 231 ప్లస్ 66 ఈజ్ ఈక్వల్ 1168. ఏడు వరకు మన మ్యాప్లలో ఎర్న్ చేసింది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనము ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నాం కదా, అదే లెంత్ ఎక్కువ పెట్టుకొని పోయినాం కదా, దానికి మనం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నాం కదా, దానికి ఎంత 80 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం. 266 రూపాయలు అయితే 350 రూపాయలు తీసుకున్నాం. 84 రూపాయలు కదా, 80 రూపాయలు వేసుకుందాం. ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ 1240 ప్లస్ మనకి ఇవాళ టిప్పులు బాగానే వచ్చినాయి మావా, 120 రూపాయల దాకా వచ్చినాయి మనకి ఇవాళ టిప్పులు. ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టోటల్ వచ్చేసి ఇవాళ మన ఎర్నింగ్స్ 1360 రూపాయలు. ఇది డే 9లో మనం ఎర్న్ చేసిన అమౌంట్ 1360 రూపాయలు. ఈడికి డే 9 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి మన లెక్క వేసుకుందాం. మన లెక్క అంటే పెట్రోల్ అమౌంట్ తీయంగా నాకెంత వచ్చింది, ఎన్ని గంటలు పనిచేసిన. ఫస్ట్ ఏంటంటే పెట్రోల్ అమౌంట్ తీయాలి. పెట్రోల్ అమౌంట్ తీయాలంటే మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో అది లెక్క వేసుకోవాలి. కనిపిస్తుందా, 157 కిలోమీటర్లు తిరిగిన. హైలైట్ ఏంటంటే ఇలా నేను తక్కువ తిరిగిన, ఎందుకంటే అదొకటి ఎక్స్ట్రా తీసుకున్నా చూసిన మా అమౌంట్ అదొకటి. ఇంకొకటి నాకు ప్లస్ ఏంటంటే నేను మధ్యలో 3 రైడ్లు బ్యాక్ టు బ్యాక్ కొట్టిన, అంటే ఒకటి కంప్లీట్ కాకముందుకే ఇంకోటి కొట్టిన, అట్లా అదొకటి నాకు ప్లస్ అయిందన్నమాట. అందుకే నేను కిలోమీటర్ తక్కువ తిరిగిన, ఆ అమౌంట్ కూడా మంచిగా అయింది నాకు. ఇప్పుడు 157 రూపాయలు అంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఉంది కదా 360 రూపాయలు, ఇది మొత్తం తీసేస్తున్నా. ఎందుకు చెప్తా నేను 360 ఎందుకు ఎక్స్ట్రా అమౌంట్ 360 తీసేసిన అంటే, నా బండి వచ్చేసి లీటర్కి 50 కిలోమీటర్లు ఇస్తుంది. 50 కిలోమీటర్లు అంటే 150 కిలోమీటర్ల వరకు 330 రూపాయలు అయిపోతుంది, అంతే కదా. ఇంకా ఎక్స్ట్రా 7 కిలోమీటర్లు తిరిగినాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ తీసిన. మొత్తానికి పెట్రోల్ వచ్చేసి మనం 360 రూపాయలు తీసేసిన 1360 లెక్కించి, అంటే మనకి మిగిలిన అమౌంట్ 1000 రూపాయలు. మనం ఇవాళ పొద్దుగాల 7 గంటలకు ఆన్ చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అవుతుంది. అంటే 5 వేసుకో, ఇందాకనే డ్యూటీ ఆపేసిన కదా. 5 అంటే టోటల్ 10 గంటలు. 10 గంటలు కష్టపడితే 1000 రూపాయలు సంపాదించిన, అంటే గంటకు 100 రూపాయలు సంపాదించినట్టు. రైట్ మరొక వీడియోని అసలు లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. డే 10 తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.